హైదరాబాద్ కూకట్పల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం. వేగంగా వచ్చి ఢీకొట్టి పారిపోయిన బొలెరో వాహనం. గాల్లోకి ఎగిరిపడ్డ మహిళ. సింగయ్య మృతి కేసులో జగన్ను A2గా నిర్ధారణ. నేడు వైసీపీ ఆఫీసులో నోటీసులు అందించిన పోలీసులు. చంద్రబాబుతో చర్చలు జరపాలనుకోవడం అవివేకం. సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డ బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ప్రభుత్వం ఎప్పుడు చెప్పేవి గొప్పలు, చేసేవి అప్పులు అంటూ కూటమి ప్రభుత్వంపై మండిపడ్డ మాజీ మంత్రి పేర్ని నాని. వైకాపా నేతలపై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి నారా లోకేష్. రెడ్ బుక్ పేరు వింటే చాలు వైసీపీ నేతకు గుండెపోటు వస్తుంది అంటూ స్పష్టం. పవన్ పై కించపరిచే పోస్టులు పెట్టిన 3 వ్యక్తులను అరెస్ట్ చేసిన పిఠాపురం పోలీసులు. గత కేసీఆర్ ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు. 10 ఏళ్ల బీఆర్ఎస్ 18 నెలల కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధమన్న ముఖ్యమంత్రి. కుటుంబంతో కలిసి గుడికి వెళ్లి వస్తుండగా కారు మొరాయించడంతో కిందకు దిగి సాయం కోసం చూస్తున్న మహిళను ఓ బొలెరో వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో గాల్లోకి ఎగిరిపడ్డ బాధితురాలు అక్కడికక్కడే మరణించింది. హైదరాబాద్లోని కూకట్పల్లిలో జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన జరిగిన తీరును గమనించిన పోలీసులు అనుకోకుండా జరిగిన ప్రమాదమా లేక ఉద్దేశపూర్వకంగా చేసిన హత్య అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మాదం జరిగిన వెంటనే బొలెరో వాహనం ఆగకుండా అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయింది. ముసలైన కూడా ముసలైన కూడా జగన్ పల్నాడు రెంటపాళ్ల పర్యటన సందర్భంగా జగన్ వాహనం కింద పడి సింగయ్య మృతి చెందినట్టు వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోల ఆధారంగానే పోలీసులు ఈ కేసులో సెక్షన్లు మార్చి జగన్ ను కూడా నిందితుడిగా చేర్చారు. ఈ కేసులో జగన్ ను A2గా పేర్కొన్న పోలీసులు తాజాగా ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు పోలీసులు నోటీసులతో తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. అక్కడ వైసీపీ కార్యాలయ సెక్రటరీ లేల్లా అప్పిరెడ్డికి నోటీసులు అందించారు. అంతేకాదు సింగయ్య మృతికి కారణమైనదిగా భావిస్తున్న ఫార్చునర్ AP 40DH2349 వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఘటనకు సంబంధించి పలువురిపైన కేసులు కూడా నమోదయ్యాయి. అందులో బాగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఆ రోజు స్వార్థమే పుడమిపై AP 26 CE 0001 అనే టాటా సఫారీ వెహికల్, అది కాన్వాయ్ భాగం కాదు, ఒక ప్రైవేట్ వెహికల్. దాంట్లో తగిలి కిందకి పడిపోయారు. దానిపైన వెహికల్ షోల్డర్లో ఎక్కడం జరిగింది. ఎవరు చనిపోయారో సింగయ్య, మన ఎక్సీఎం గారు వెహికల్ ఫార్చునర్ వెహికల్ వీల్ కిందకి
వాళ్ళు పడిపోవడం, దాని వెహికల్ టైర్ ఎక్కుతున్నట్టు ఒక వీడియో మనకి ఎవిడెన్స్ గా దొరికింది. దాని మేరకు దానిలో ఉన్న డ్రైవర్, తర్వాత ఎక్సీఎం గారు, తర్వాత నాగేశ్వర్ రెడ్డి, సుబ్బారెడ్డి గారు, పెర్నాని అండ్ విడుదల రజన్ గారు అందరినీ కూడా అక్యూజ్డ్ కాలంలో యాడ్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గోదావరి జలాలను తరలించి తెలంగాణకు ఎడారిగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం సీరియస్నెస్ లేదని విమర్శించారు. ఈ అంశంపై కేబినెట్లో కూడా సరైన చర్చ జరగలేదని ఆయన అన్నారు. కృష్ణా జలాల విషయంలో ఇప్పటికే తెలంగాణకు అన్యాయం జరిగిందని, ఇప్పుడు గోదావరి విషయంలోనూ అదే పునరావృతం చేయాలని చూస్తున్నారని జగదీష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులైనా ఇతర పార్టీల నాయకులైనా గమనించాల్సిన విషయాలు. కేసీఆర్ మీద నెపం పెట్టి, ఇంకొకరి మీద నెపం పెట్టి, వాళ్ళ మధ్యన పంచాయతీలు పెట్టి పబ్బం కప్పుకోవాలన్న ప్రయత్నం చంద్రబాబు అండ్ కో చేస్తా ఉన్నారు. నిజమే, ఇవాళ బీజేపీకి చంద్రబాబుతో అవసరం ఉంది. ఇవాళ నరేంద్ర మోడీ శ్వాస చంద్రబాబు రూపంలో వస్తూ ఉంది. ఆయనకి ఊపిరి అయినాడు కాబట్టి మాట్లాడే పరిస్థితి లేదు. మోడీ ఏమైనా ఉండొచ్చు, చంద్రబాబు ఏమైనా ఉండొచ్చు, కానీ వాళ్ళ తెలంగాణ బీజేపీ ఎంపీలు గెలిపించింది తెలంగాణ ప్రజలు, కరీంనగర్ ప్రజలు, నిజామాబాద్ ప్రజలు, హైదరాబాద్ ప్రజలు, ఆదిలాబాద్ ప్రజలు, ఇక్కడి ప్రజలు కదా గెలిపించింది మిమ్మల్ని. మహబూబ్నగర్ ప్రజలు, మెదక్ ప్రజలు కదా. వీరొకరు కదా మనం కొట్లాడాలి. ఇవేమీ ఆలోచించకుండా దీంట్లో ఏంటో రాజకీయాలు లాభం వస్తుందో తెలివి తక్కువ ప్రయత్నం చేయకండి. రాజకీయ ప్రయోజనాలు రాకపోగా మొత్తం మన బతుకుదిరిగా ఏమైపోతుంది తెలంగాణది. మిగులు జలాలనేవి సముద్రంలో కలుస్తాయనేది కుట్ర, పెద్ద కుట్ర ఇది. చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రచారాన్ని చేపించి మనందరినీ కూడా మాయలో పడేసి తెలంగాణ ప్రజల్ని, ఇక్కడ పార్టీల్ని మోసం చేసి పార్టీల మధ్య తగాదలాగా సృష్టించి తను బయటపడాలనుకుంటున్నాడు. ఎట్టి పరిస్థితులలో బీఆర్ఎస్ పార్టీ దాన్ని అంగీకరించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే అపెక్స్ కౌన్సిల్కి మీటింగ్ పెట్టమని డిమాండ్ చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి పైన ఉంది. పిలవాల్సింది అపెక్స్ కౌన్సిల్ తప్ప చంద్రబాబు నాయుడు కాదు. చంద్రబాబు నాయుడు చర్చలు పిలిచడం అంటే చంద్రబాబు నాయుడుకు దాసోహం అనటమే. మీరు తప్పకుండా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని అనుమానించాల్సి వస్తుంది. మోడీ, చంద్రబాబు, రేవంత్ రెడ్డి నెక్సెస్ను ఆలోచించాల్సి వస్తుంది. కాబట్టి ఏమాత్రం మీకు తెలంగాణ ప్రజల పట్ల సోయున్నా ఇవాళ రాష్ట్రంలో ఏర్పడ్డం కాబట్టి, ఆనాడు పూతిరెడ్డిపాడు మీద కొట్లాడినా, పులిచింతల మీద కొట్లాడినా, ఇంకో దాని మీద కొట్లాడినా, తెలంగాణ ప్రజలుగా, ఉద్యమకారులుగా మేము కొట్లాడినాం. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి. కానీ ఇవాళ మనం ప్రభుత్వంగా ఉన్నాం. కేసీఆర్ రాష్ట్రాన్ని సాధించి పెట్టిన తర్వాత ప్రభుత్వంగా ఉన్నాం. ప్రభుత్వంగానే కొట్లాడే అవకాశం మనకు వచ్చింది. మనం కొట్లాడాల్సింది ఆంధ్రప్రదేశ్ పైన తెలంగాణ ప్రభుత్వంగా తప్ప పార్టీలుగా కాదు ఇక్కడ ఒకరికొకరు. కాబట్టి వెంటనే అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ మన అభ్యంతరాలను వ్యక్తం చేయాలి. ఒకవేళ చంద్రబాబు నాయుడు ఆయనకున్న పరపతిని ఉపయోగించి మోడీని లొంగ తీసుకొని మనం నెగ్లెక్ట్ చేసి ఏదైనా ప్రయత్నం చేసినా రేపు సుప్రీంకోర్టు పోవాలంటే కూడా మొట్టమొదటిగా అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో మనం వ్యతిరేకించినట్టుగా ఉండాలి, రికార్డు కావాలి. ఇది చాలా ముఖ్యమైనది. న్యాయపరమైన పోరాటానికి కూడా మనం వేదిక ఏర్పాటు చేసుకోవాలి. కాబట్టి దానికి కావాల్సిన స్టెప్స్ కూడా ఇప్పుడే తీసుకోవాలి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆ పద్ధతిలో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి వెంటనే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రిని సరైన పద్ధతిలో. రాష్ట్రంలో టీడీపీ కూటమి ఏడాది పాలనంతా దోపిడీ అబద్ధాలమయమని, ప్రజలకు మిగిలించింది వంచన, మోసం మాత్రమే అని పేర్ని నాని ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఎప్పుడు చెప్పేవి గొప్పలు కాగా చేసేది అప్పులు మాత్రమే అని, అదే పనిగా ఈవెంట్ల నిర్వహణ, ఆర్భాటంగా ప్రచారం తప్ప ఈ ప్రభుత్వం ఈ ఏడాదిలో ఒరగబెట్టిందేమీ లేదని స్పష్టం చేశారు. ఏడాది కాలంగా ప్రజలకు ఏం మంచి చేశారో వివరిస్తారనుకుంటే ఎన్నికలకు ముందు చెప్పిన అబద్ధాలనే మళ్లీ చెప్పుకొచ్చారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి ఆత్మస్థుతి, పరనిందతో పాటు పరస్పర డబ్బాతో గడిపేశారు. ఆయనకి హీరోకి కళ్ళు కనపడు, ఏది కనపడినా ఏమో సార్ నాకు కనపడదు అంటాడు. అట్లా పవన్ కళ్యాణ్ గారు ఏదైనా సరే ఏమో సార్ నాకు కనపడదు, అంతా జగన్మోహన్ రెడ్డి కనపడుతున్నాడంటే మీటింగ్ చెప్తాడు ఆయన. ఇలా ముగ్గురు కలిసి ఏంటయ్యా అంటే సొంత డబ్బా, జగన్మోహన్ రెడ్డి గారిని
బూతులు తిడతాం. జగన్ గారి వ్యక్తిత్వ హననం వీళ్ళ సొంత డబ్బా. ఈ డబ్బా కొట్టుడికి మొత్తం ఎంత ఖర్చు అయిందయా అంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. వాళ్ళు ఈ మీటింగ్కి వచ్చినటువంటి ఈ 100 మందో వీళ్ళ స్నాక్స్కే లక్షల్లో ఖర్చు అయిపోయిందని చెప్తున్నారు సచివాలయ ఉద్యోగులు. నిన్న సచివాలయానికి వెళ్తే ఇక దాంట్లో మొదలుపెట్టి వీళ్ళు ఏం చెప్తారంటే, ఇది మాట్లాడినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ నాయుడు గారికి నేను ఛాలెంజ్ చేస్తున్నాను. మీరు ఇటువంటి తప్పుడు రాతలు రాసి తప్పుడు మాటలు మీ మీటింగ్లో మాట్లాడి మీకు ఎదురు కూర్చున్నాడు ఎవడు కూడా ఒక్కడు కూడా ఎదురు ప్రశ్న మిమ్మల్ని వేయని వారిని కూర్చోబెట్టుకుని ఈ ఊకదంపుడు ఉపన్యాసం చెప్పి ఇట్లాంటి తప్పుడు రాతలు రాసే కంటే మేము మిమ్మల్ని ఛాలెంజ్ చేస్తున్నాం. 2014-19 లేదా 2019-24 లేదా 2024-2025 ఈ సంవత్సరానికి గాను డెట్ సస్టైనబిలిటీ ఏంటి, ఎవడి ప్రతాపం ఏంటి, ఎవడి స్థితిగతులేంటి, మా పరిస్థితి ఏంటి, లేదా మీ డొల్లతనమా, లేదా మాది డొల్లతనమా, మీది గొప్పతనమా ఛాలెంజ్ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు వస్తారా, లోకేష్ నాయుడు గారు వస్తారా? నెట్ బారోయింగ్ సీలింగ్ అంటే రిడక్షన్ ఫ్రమ్ ఎన్బిసి అనే ఒక సర్దుబాటు. ఈ సర్దుబాటు మూలంగా మీరు చేసినటువంటి పాపాల్లో ఉన్నటువంటి 17,000 కోట్ల రూపాయల్ని పరిమితికి మించి చేసిన అప్పుని 2022-23లో సర్దుబాటు చేయటం వల్ల అప్పు తీసుకునేటువంటి ఈ పరిపాలనలోని డొల్లతనం, మీరు అద్దు అదుపు లేకుండా చేస్తున్నటువంటి అవినీతి. బాండ్ చంద్రబాబు రాసిచ్చినటువంటి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, ఇద్దరు ఫోటోలు, కుడిపక్క ఒక ఆయన ఫోటో, ఎడం పక్క ఒక ఆయన ఫోటో. వీళ్ళు ప్రతి పథకానికి ఆ పేరు, తండ్రి పేరు, వయస్సు, చిరునామా, బూత్ నెంబరు, జిల్లా, వాళ్ళకి సంవత్సరానికి ఏ పథకానికి వాళ్ళ అర్హత, వాళ్ళ ఇంట్లో ఏ పథకానికి వాళ్ళకి అర్హత ఉంది, సంవత్సరానికి ఎంత వస్తుంది, అన్ని పథకాలు కలిపి 5 ఏళ్లకి ఎంత వస్తుంది. ఇది బాండ్. సంతకం పెట్టి కింద సంతకం పెట్టి బాండ్ ఇచ్చారు. ఇద్దరు సంతకాలు పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు మీరు కూడా పెట్టారు సంతకం. ఇద్దరు సంతకాలు ఉన్నాయి. ఫోటోలే కాదు, సంతకాలు కూడా మీ ఇద్దరే ఉన్నాయి. సంవత్సరంలో 3 బండలు ఇస్తా అన్నారు, ఒక బండే ఇచ్చారు కదా. మోసం చేశారా లేదా? ఏంటి సినిమా డైలాగులు ఇంతంత ఎట్టా ఉంటుందంటే, మా గురువింద కిందకైతే అడుగునే కొద్దిగా ఉంటుంది. దీన్ని మామూలుగా మొత్తం అంతా నిలిపి ఉంటుంది. శంకర్ మీ తప్పుడు మాటలు, అధికారంలోకి వచ్చి సంవత్సరం అయిన తర్వాత మీరు ముగ్గురు 3 హెలికాప్టర్లు 3 విమానాలు వేసి తిరగటం తప్పితే ఈ రాష్ట్రానికి కానీ, ఈ రాష్ట్ర ప్రజలకు కానీ, కార్యకర్తలకు కానీ ఒరిగి పడిందేమో లేదని కడుపు మండినట్టు ఉంది. కడుపు మండి జగన్ గారు ఊరేగింపుకు వచ్చాడు. ఆ కుర్రాడు ఫ్లెక్సీ మీద రాసుకున్న సినిమా డైలాగ్ రాస్తే అది జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించి సినిమా డైలాగులు ఇక్కడ మాట్లాడితే, మరి 2014 నుంచి 2019 నుంచి 24 దాకా మనం మాట్లాడిన బూతులేంటి? సరే, మనం మాట్లాడిన బూతులైన పక్కన పెట్టండి. 17న నిర్వహించ తలపెట్టిన రైలు రోకో నిరసన కార్యక్రమానికి మద్దతు ఇవ్వాలని వామపక్ష పార్టీలను కల్వకుంట్ల కవిత కోరారు. ఈ మేరకు వినతి పత్రాలను అందజేసి మద్దతు కోరారు. తెలంగాణ జాగృతితో పాటు బీసీ సంఘాలు చేసిన ఆందోళనల ఫలితంగానే కాంగ్రెస్ ప్రభుత్వం దిగివచ్చి అసెంబ్లీ కౌన్సిల్లో విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం ఒక బిల్లు, స్థానిక సంస్థలు రిజర్వేషన్ల పెంపునకు మరో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింపచేసిందని కవిత వివరించారు. హోంమంత్రి అనిత రాష్ట్ర
జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయాన్ని ఎట్లా చూడాలి? అది తెలంగాణ తల్లి కాదు, కాంగ్రెస్ తల్లి అని మేము తెలంగాణ జాగృతి నుంచి ముందు నుండి చెప్తూ వస్తూ ఉన్నాం. ఆ కాంగ్రెస్ తల్లి బొమ్మలు వాళ్ళు ఎన్ని పెట్టుకున్నా మళ్ళీ తప్పకుండా అధికారంలోకి మేము వస్తాం. వచ్చిన తర్వాత జాగ్రత్తగా అవన్నీ తీసి గాంధీ భవన్కి పంపించడం జరుగుతుంది. ఎవరు కూడా ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేయడం లేదు. ఉద్యమ కాలంలో పెట్టుకున్నటువంటి ప్రతీకలను, ఉద్యమ ప్రతీకలను కాదని పక్కకు దోసి కొత్త వాటిని తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ సమాజానికి ప్రతీకగా మార్చాలని ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రను తెలంగాణ ప్రజలు సునాయాసంగా అర్థం చేసుకుంటారు. కాబట్టే పెద్దగా ఎక్కడ రెస్పాన్స్ లేదు. ప్రభుత్వం బలవంతంగా పెట్టొచ్చేమో, ఇలా అధికారం ఉంది, పోలీసులు ఉన్నారు అని చెప్పి జులుం ప్రదర్శించొచ్చేమో, కానీ మళ్ళీ తప్పకుండా ఒకరోజు మాదవుతుంది. ఆనాడు మాత్రం అవి తీసి అన్ని మళ్ళీ గాంధీ భవన్ పంపిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వాళ్ళు నేను డిమాండ్ చేసేది ఒకటే, మేము ఇవాళ తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా తెలంగాణ మహిళలు, సోనియా గాంధీ గారు గ్యారంటీ కార్డులు సంతకము వేల సంఖ్యలో పోస్ట్ కార్డులు తీసుకొని సోనియా గాంధీ గారికి మరి మేము పంపించడం జరుగుతూ ఉన్నది. దీంట్లో మేము ఒకటే రాసినాం, అమ్మ సోనియమ్మ, మీరు మీ రేవంత్ రెడ్డి గారిని, మీ ముఖ్యమంత్రిని ఆదేశించండి, తక్షణమే మాకు పెన్షన్లు ఇప్పించండి అని చెప్పి సోనియా గాంధీ గారికి రిక్వెస్ట్ చేసినాం. ఇంకా కూడా ప్రతి జిల్లా నుంచి, ప్రతి చోటి నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ పోస్ట్ కార్డులు పంపుతామని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు తక్షణమే పెన్షన్లు విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేసీఆర్ గారి దమ్మెంత అన్నది ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి తెలుసు కాబట్టే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వచ్చినటువంటి ఆ రాష్ట్రానికి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన, అది మర్చిపోయి కేసీఆర్ గారు దమ్ముంటే ఇక్కడ రావాలి అక్కడ రావాలని రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం చాలా బాధాకరం. హుందాగా ప్రవర్తించాలి ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా తెలంగాణ ప్రజలందరికీ తెలుసు, కేసీఆర్ గారు ఆయన కళలో కూడా తెలంగాణకు నష్టం చేయడు. ఆ నీళ్లు కావచ్చు, నిధులు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏ విషయంలో అయినా కేసీఆర్ గారు కళలో కూడా తెలంగాణకు నష్టం చేయరు. ఆ విషయం తెలంగాణ ప్రజలకు తెలుసు. ఈ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చినాకనే చంద్రబాబు నాయుడు గారిని పిలిచి ప్రజాభవన్లో హైదరాబాద్ బిర్యానీ పెట్టి గోదావరి నీళ్లు గిఫ్ట్ ప్యాకెట్ కట్టి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చి పంపించింది రేవంత్ రెడ్డి గారే, కేసీఆర్ గారు కాదు. 2016లో ముఖ్యమంత్రి గారు చెప్పి వరుసగా మహిళలు, బాలికలపై అత్యాచారాలు జరుగుతుంటే నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాల్సింది పోయి వైఎస్ జగన్ మీద బురద జల్లడానికి స్క్రిప్టుగా పెట్టుకుంది అని నందమూరి లక్ష్మీ పార్వతి మండిపడ్డారు. ఆమెకే మనస్సాక్షి లేకుండా వైఎస్ జగన్ కి మనస్సాక్షి ఉందా అని మాట్లాడుతుంది. దేశానికి స్వాతంత్రం వచ్చాక మహిళలపై ఇన్ని ఘోరాలు జరగడం ఇదే తొలిసారి. రాజకీయాల్లో ఓనామాలు కూడా నేర్చని లోకేష్ చేతికి పెత్తనం ఇచ్చి చంద్రబాబు డమ్మి అయిపోయాడు. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో తండ్రి కొడుకులిద్దరూ కలిసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు అని మండిపడ్డారు. వెళ్ళేటప్పుడు అంత ర్యాలీ అవసరమా? అంత బల ప్రదర్శన అవసరమా? ఒక ప్రతిపక్ష నాయకుడు మీటింగ్కి జనాలు ఎంతమంది వస్తున్నారన్న సంగతి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెలియదా? ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఆ మాత్రం బుర్ర లేదా? నిర్లక్ష్యంగా ఇద్దరు చనిపోయారు. అతని నిర్లక్ష్య కారణంగా ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? ఇది పోలీస్ వైఫల్యం కాదా? ఎందుకు ఆ యాంగిల్లో చూడలేకపోతున్నారు? జగన్మోహన్ రెడ్డి రాజకీయ లబ్ధి తప్పించి మనుషుల ప్రాణాలంటే లెక్కలేదా? మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు అలా చేసేసారు, ఇలా చేసేసారని మాట్లాడుతున్నారే. ఇంత ఉన్మాద పరిస్థితుల్లో కూడా రాజకీయ నాయకులు ఉంటారా? కానీ ఈరోజు ఎందుకు ఇంతలా బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు? ఎందుకు ఇంతలాగా మీరు దాన్ని కూడా రాజకీయం చేయడానికి, రాజకీయ లబ్ధి గురించి ఆలోచించడానికి మీరు మాట్లాడుతున్నారో ఒక్కసారి మీ గుండెల మీద చేసుకో. వాళ్ళు అనంతపురంలో ఒక బాలిక మీద 14 మంది మీ తెలుగుదేశం గోండాలు, చెప్పాలంటే దరిద్రం ముండా కొడుకులు వాళ్ళు. అటువంటి వాళ్ళంతా కూడా అంత ఒక ఆడపిల్లని అన్ని నెలల పాటు అలా అత్యాచారం చేస్తుంటే ఆ పిల్లకి గర్భం వస్తే ఏమన్నా కనీసం ఎక్కడున్నామ్మా? హోమ్ మినిస్టర్, నువ్వు లేడీయే కదా, నువ్వు స్త్రీయే కదా. ఇలాంటి వెధవలంతా కూడా ఇలాంటి పనికిమాలిన పనులు చేస్తే మీ పార్టీకి చెడ్డ పేరు రాదా? అయినా ఎందుకు వాళ్ళని కాచుకుంటున్నారు? వాళ్ళ మీద ఏమైనా శిక్ష ఉందా? కనీసం ఒక్కళ్ళైనా అరెస్ట్ చేశారా? అదేవిధంగా అదే అనంతపురంలో ఇంకో అమ్మాయిని చంపేశారు. ఆ అమ్మాయిని పాపం రేప్ చేసి చంపేశారు. ఇన్ని దారుణాలు అక్కడేంటి, పిఠాపురంలో మొత్తం ఈ మూల శ్రీకాకుళం నుంచి కడప వరకు కూడా అనేక మంది ఆడపిల్లల్ని అత్యాచారాలు చేసి మీ తెలుగుదేశం గోండాలు ఇష్టం వచ్చినట్టుగా చంపేస్తుంటే ఎక్కడైనా ఒక్క దానికైనా హోమ్ మినిస్టర్ ఏమి స్పందించారా? అదేవిధంగా ఈ ముఖ్యమంత్రి ఏమైనా స్పందించాడా? ఈ షాడో ముఖ్యమంత్రి ఏమైనా వెళ్ళి వాళ్ళని పరామర్శించాడా? ప్రచోటికి జగన్ గారు వెళ్ళి వాళ్ళ కుటుంబాలకి అండగా నిలబడతా అని హామీ ఇచ్చి ఓదార్చి వస్తామంటే అజ్జోళ్ళ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు.
ఆయన ఎక్కడికి పోతే అక్కడే జనాలు, వేల జనాలు. మేమేం గవర్నమెంట్లో లేం కదా, ఏమైనా వెహికల్స్ పెట్టి తీసుకురావడానికి. పొలాలకు అడ్డం పడి కూడా మొన్న వచ్చారు కదా, చూసాం కదా. మరి అంత జనాలు వస్తుంటే మరి అది చూడలేక మీరు ఎక్కడ పోయినా పట్టుమని 10 మంది కూడా రారు మీ మొఖాలకి. అలాంటి అవి చూసి మీరు ఆయన మీద కేసుల మీద కేసులు. ఏంటిరా మీ పరిపాలన? నిజంగా ఎంత దరిద్రంగా ఉందో ఒక్కసారైనా ఆత్మవిమర్శ చేసుకోరా? ఆత్మవిమర్శ చేసుకోవాలి కదా. ఏం చేస్తున్నాము? ఈ 1 ఇయర్గా మేము ప్రజలకు ఏం న్యాయం చేశాము? ఇచ్చిన హామీలు ఎంతవరకు నిలబెట్టాము? అదేవిధంగా మహిళల మీద ఎందుకు ఇన్ని ఘోరాలు జరుగుతున్నాయి? మరి జగన్ గారి టైంలో చేయూత ఏమిటి, ఆసరా ఏమిటి, అదేవిధంగా ఈబీసీ క్రింద ఒకటేమిటి, ఎన్ని రకాలుగా మహిళలకు కొన్ని లక్షల రూపాయలు, 15-20 లక్షల రూపాయల విలువైనటువంటి ఇళ్ల పట్టాలు, స్వయంగా ఇళ్ళు కూడా ప్రభుత్వమే కట్టించి ఇస్తానని అంతమందికి దాదాపు 30 లక్షల మందికి మహిళలకే ఇళ్ల పట్టాలు ఇచ్చారే. అదే పరిపాలన? లేకపోతే వాళ్ళ పట్టాలన్నీ లాక్కొని మీ వాళ్ళు ఆక్రమించేస్తుంటే మీరు చూస్తా ఊరుకుండే ఇది గుడ్ గవర్నెన్సా? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రజలు సంతోషంగా ఉన్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. అయితే ఇదే సమయంలో పార్టీ కార్యకర్తలు మాత్రం కొంత అసంతృప్తితో ఉన్నారని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కార్యకర్తలు ఎదుర్కొంట ఇబ్బందులను ప్రస్తావిస్తూ వారికి తగిన ఆర్థిక సహాయం అందించాలని, పార్టీ కార్యక్రమాల్లో సరైన గుర్తింపు ఇవ్వాలని జగ్గారెడ్డి పీఎస్సీకి సూచించారు. కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారానే పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. మంత్రి రేవంత్ రెడ్డి గారి మీద, కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఈటెల రాజేందర్ మాట్లాడిన మాటలకు కౌంటర్. మధ్యలో కూడా నేను ప్రెస్ మీట్ మాట్లాడేటప్పుడు నేను కూడా కొన్ని మాటలు బ్లాస్ట్ కావచ్చు. విచిత్రం ఏంటంటే ఈటెల రాజేందర్ ఒక పార్లమెంట్ మెంబరు ఎప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర పోయి నా పార్లమెంట్లో ఈ సమస్య ఉంది, ఈ పనులు అయితే లేవు, నా పార్లమెంట్లో ప్రజలకు ఇది కావాలి అడిగింది ఎప్పుడు లేదు. మళ్ళా ఎంపీగా ఈటెల రాజేందర్ ఆయన 2 సార్లు మాట్లాడిండు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద 2 సార్లు మాటలు మాట్లాడాడు. ఏం తోస్తలేదు అతనికి, ఈటెల రాజేందర్కి అర్థమైతే లేదు అతనికి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కించపరుస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేసిన 3 వ్యక్తులను కాకినాడ జిల్లా పిఠాపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ జి శ్రీనివాస్ మీడియాకు తెలిపారు. విశాఖపట్నంలో జరిగిన ప్రపంచ యోగా దినోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి పవన్ పాల్గొన్న ఫోటోలను మార్ఫింగ్ చేసి అభ్యంతకరంగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేశారని ఆయన వివరించారు. ప్యాకేజ్ అనే సన్నాసిన కొడుకులు ఎవరు? చెప్పు తీసుకొడతాను ఒక్కొక్క వైసీపీ నా కొడుకులు చెప్తాను. చెప్పు అటు తిప్పి ఇటు తిప్పి పగిలిపోయేలా, దవడ వాచిపోయేలా చెప్పు పెట్టి కొడతాను కొడకల్లారా. ఒక్కొక్కడికి తమాషాలుగా ఉందా కొడకల్లారా? ఇంకొకసారి ప్యాకేజీ గీకేజ్ అంటే తప్పు తీసుకొని పళ్ళు రాలగొడతాను కొడకల్లారా. ఒక్కొక్కడికి చెప్తున్నాను. అరే ఎదవల్లారా, సన్నాసుల్లారా, చవటల్లారా, దద్దమ్మల్లారా, నా సహనం రా. ఇంతకాలం మిమ్మల్ని రక్షించింది నా సహనం. తెలంగాణ రాష్ట్రం బీఆర్ఎస్ హయాంలో అప్పుల కుప్పగా మారితే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మాత్రం ఎలా సంపన్నులయ్యారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా నిధుల పంపిణీ కార్యక్రమం మంగళవారంతో ముగిసింది. ఈ సందర్భంగా సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన రైతు నేస్తం కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన తమ 18 నెలల కాంగ్రెస్ పాలనపై బహిరంగ చర్చకు సిద్ధమని ఆయన సవాల్ విసిరారు. సిరబోయి కూర్చున్న వెందుకమ్మో ఎందుకమ్మా
వచ్చింది వచ్చింది రైతు భరోసా వచ్చింది, మన తెలంగాణ పల్లె సంబురాలతో మురిసింది. వచ్చింది వచ్చింది రైతు భరోసా వచ్చింది, మన తెలంగాణ పల్లె సంబురాలతో మురిసింది. కష్టం విలువ తెలిసిన చేయి రైతు సాయమే పెంచింది, మన రేవంతన్న మాట ఇచ్చిన రైతు రాజ్యమే తెచ్చింది. వచ్చింది వచ్చింది రైతు భరోసా వచ్చింది, మన తెలంగాణ పల్లె సంబురాలతో మురిసింది. ఓ రైతన్నా ప్రజా ప్రభుత్వమే నీదన్నా, ఓ రైతన్నా రైతుకు ధైర్యం ఇచ్చేనే రేవంతన్నా. రైతు భరోసా పథకం ద్వారా 9 రోజులు తిరిగే లోపల దాదాపుగా 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం, మన ప్రభుత్వం. అప్పుల బాధలు పోగొట్టి మా గుండెకు భరోసానిచ్చింది, తాళి పుస్తెలు తాకట్టు పెట్టే రైతులకిక సెలవంది. నాగలి గొర్రు దున్నుటకు, విత్తనాలపై మందులకు, రైతులకందిన పెట్టుబడి పంట దిసుటకు సాయమిది. భూమిని నమ్మిన రైతన్నే రాజులాగా బతికే రోజులొచ్చే. ఓ రైతన్నా ప్రజా ప్రభుత్వమే నీదన్నా. రెడ్ బుక్ పేరు వింటే వైకాపా నేతలకు గుండెపోటు వస్తోందని మంత్రి లోకేష్ ఎద్దేవా చేశారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం విచ్చేసిన లోకేష్ కు మంత్రులు తేదేపా శ్రేణులు ఘన స్వాగతం పలికారు. పిల్లలను చదివించేందుకు ఏ తల్లి ఇబ్బంది పడకూడదనే తల్లికి వందనం అమలు చేశామని లోకేష్ తెలిపారు. త్వరలో పాఠశాలల్లో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పెడతామన్నారు. బ్రాహ్మిణి సహకారం లేకపోతే తాను ఏం చెయ్యలేనని అన్నారు. తన తల్లి త్యాగం చేయకపోతే చంద్రబాబు రాష్ట్రానికి సేవ చెయ్యలేరని అన్నారు. మహిళలకు గౌరవం పెరిగేలా ఈ ప్రభుత్వం చర్యలు చేపడుతోందని లోకేష్ స్పష్టం చేశారు. కొంతమంది నన్ను చూసి ఇన్స్పైర్ అవుతారు, సో వైకాపా వాళ్ళు కూడా నన్ను చూసి ఇన్స్పైర్ అయినట్టున్నారు. అది నాకు అర్థమైంది. నేను మళ్ళీ స్పష్టంగా చెప్పేది ఏంటంటే, పాదయాత్రలో నేను సుమారుగా 100 బహిరంగ సభలు ఉద్దేశించి మాట్లాడా. ఆ సభలో చాలా స్పష్టంగా రెడ్ బుక్ చూపించి, ఏ అధికారులు వైకాపా నాయకులైతే చట్టాన్ని ఉల్లంఘించి కార్యకర్తల్ని ప్రజల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళు మేము వదిలిపెట్టాము, చట్టపరమైన నిర్ణయాలు తీసుకుని తప్పనిసరిగా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం అని చెప్పాం. దాంట్లో భాగంగా యాక్షన్ ఆల్రెడీ మొదలైంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కార్యకర్తలకు బంపర్ ఆఫర్ ఇస్తున్నా, ఎవరిపైన అయితే ఎక్కువ కేసులున్నాయో అంత పెద్ద నామినేటెడ్ పోస్ట్ ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను. ఎవరిపైన అయితే ఎక్కువ కేసులు ఉన్నాయో వాళ్ళకి అంత పెద్ద నామినేటెడ్ పోస్ట్ ఇచ్చే బాధ్యత నాది. ఏంటమ్మా దేనికి గుడ్ బుక్? ఆయన చేసిన తప్పులను గుడ్ బుక్ లో రాసుకుందాక నా రెడ్ బుక్ లో ఒక నిమిషం, ఐఎమ్ ఆన్సరింగ్ అ క్వశ్చన్. ఐఎమ్ ఆన్సరింగ్ అ క్వశ్చన్. ఐఎమ్ ఆన్సరింగ్ అమ్మా, ప్లీజ్ 1 minute. రెడ్ బుక్ లో నేను చెప్పా, ఏ అధికారులు వైకాపా నాయకులు చట్టాన్ని ఉల్లంఘించి కార్యకర్తల్ని ప్రజలు ఇబ్బంది పెట్టారో వాళ్ళపైన కఠినంగా వ్యవహరిస్తానన్నా. జరుగుతుంది, అది యాక్షన్ చట్టం పరంగా జరుగుతుంది. పేరెంట్స్ మ్యాటర్. ఎందుకు కంగారు పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? అది నాకు అర్థం అవట్లేదు. ఏంటమ్మా మేడం గారు చెప్పండి. కొంతమంది నన్ను చూసి ఇన్స్పైర్ అవుతారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఎవరి ఆదేశాల మేరకు ఫోన్లను ట్యాపింగ్ చేశారో స్పష్టం చేయాలని ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. నేను హుజరాబాద్ లో పోటీ చేసినప్పుడు 2023లో గజ్వేళ్లలో ఎన్నికల బరిలో నిలిచినప్పుడు అత్యంత దుర్మార్గమైన పద్ధతిలో నా ఫోన్ను ట్యాప్ చేశారు. మేం ఎవరితో సంభాషిస్తున్నాం, ఎలాంటి వ్యూహాలు రచిస్తున్నామనేది మా పార్టీ నాయకుల మధ్య జరిగిన సంభాషణలను సైతం కాల్ డేటాలో పొందుపరిచారు. ధైర్యంగా ఎదుర్కోలేని వారే ఇలాంటి చట్ట వ్యతిరేకమైన పనులకు పాల్పడతారు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. టెర్రరిస్టుల మీద, ప్రజల ప్రాణాలను హరించేటువంటి దుర్మార్గుల మీద ఏ నిఘా అయితే ఇంటెలిజెన్స్ వ్యవస్థ పెట్టాలో వాళ్ళ మీద కాకుండా
ప్రతిపక్ష పార్టీల నాయకుల మీద, నాయకుల కుటుంబ సభ్యుల మీద, నాయకుల పిఎస్లు, పిఏలు, పిఆర్ఓల మీద, చివరికి నాయకుల గన్మెన్ల మీద కూడా నిఘా పెట్టడమే కాకుండా, ఫోన్ ట్యాపింగ్ చేయడమే కాకుండా, నాలాంటి వాడు ఏ క్షణంలో ఎక్కడ ఉన్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు, ఇట్లాంటి నిఘా ఇవాళ కొత్తగా పెట్టలే. 2018లో నేను హుజరాబాద్లో పోటీ చేసినాడు నన్ను ఓడగొట్టాలని చెప్పి మొట్టమొదటి ప్రయత్నం జరిగింది. నేను ఆనాడు ఇంకా గవర్నమెంట్లో ఉన్నా. 2021లో హుజరాబాద్ బై ఎలక్షన్స్ వస్తే 6 నెలల కాలం పాటు అక్కడ ఎన్నికల ప్రచారం జరిగితే పొద్దున్న సాయంత్రం నేను ఏ కార్యకర్తతో మాట్లాడుతున్నా, ఏ ప్రజలతో మాట్లాడుతున్నా, ఏం మాట్లాడుతున్నా ఇవన్నీ కూడా ట్యాప్ చేసి రాత్రి కల్లా వాళ్ళ ఇళ్ళలో పోయి, బిడ్డ నువ్వు ఈటల ఆయనతో మాట్లాడినావు, ఇది మాట్లాడినావు, నువ్వు ఆయనకు కనుక సపోర్ట్ చేస్తే ఇగో నీకు నష్టం ఇది జరుగుతుంది, లేకపోతే నీకు ఇగో ప్రలోభ పెడతా అని చెప్పి డబ్బుల ఆశ చూపి, పదవుల ఆశ చూపి, అధికారంతో బెదిరించి ఇవాళ ఓడగొట్టేటువంటి దుర్మార్గమైన ప్రయత్నం చేసినట్టుగా ఇవాళ వందల ఎవిడెన్సెస్ ఇవాళ ఇక్కడ చూపించడం జరిగింది. మా నాయకుల మధ్య జరిగిన సంభాషణను కూడా ఇవాళ కాల్ డేటాలో వాళ్ళు చూపించడం జరిగింది. 2023లో గజ్వేల్లో పోటీ చేసినప్పుడు కానీ, మళ్ళీ హుజరాబాద్లో పోటీ చేసినప్పుడు కానీ ఇదే దుర్మార్గమైనటువంటి పద్ధతి కొనసాగింది. మేము మునుగోడులో బై ఎలక్షన్స్ వచ్చినాడు ప్రతి క్షణం మేము ఎక్కడ పడుకున్నాం, ఎక్కడ తింటున్నాం, ఎవరితో మాట్లాడుతున్నాం, ఏం చెప్తున్నాం, ఇవన్నీ కూడా అంటే కేవలం దమ్ము లేనివాడు, ధైర్యం లేనివాడు, డైరెక్ట్గా యుద్ధం చేసేటువంటి సత్తా లేనివాడు ఇట్లాంటి దుర్మార్గాలు కొనిగడతాడు. ఇవాళ నేను ఒక్కటే